మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో వరదల వల్ల ఎలాంటి నష్టం ఏర్పడింది అనేది మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంది, సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎలాంటి దిశానిర్దేశాలు చేస్తూ వెళ్ళింది అనేది కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో మనం చూస్తే మొదటి నుండి కూడా ఈ వరదలకు సంబంధించి బురద జల్లుతూనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు దీనికి సంబంధించి ఈ ట్వీట్ ని ఎలా చూడాలి, ఈ ట్వీట్ ఎంతవరకు వాస్తవం అనేది మనకు చెప్పడానికి మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. కట్ట కార్తిక్ గారు, నమస్తే అండి. నమస్కారం ప్రియాంక. సార్, ఒక విధంగా చూస్తే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అనేది చేశారు. ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 8 ప్రశ్నలు సంధిస్తూ ఇక్కడ ఒక ట్వీట్ అనేది చేశారు. నేను మీకు ఒకసారి వినిపిస్తాను. వీటిని చూసి ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి మాకు క్లియర్ గా చెప్పండి. సార్, చంద్రబాబు నాయుడు గారు, విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారి తెన్ను లేకుండా పోయింది. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తుంది. వరదల కన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న మీ ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీన స్థితిలో ఉందా? ఇంత చేతగానితనమా, ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారు అంటూ ఫస్ట్ పాయింట్ నుండి స్టార్ట్ చేశారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే వాస్తవానికి పాస్పోర్ట్ దొరకకపోవటం వల్ల ఇప్పటికే లండన్ పాస్పోర్ట్ దొరుకుంటే ఈ పాటికి లండన్ పోయి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. పాస్పోర్ట్ రాలేదు కాబట్టి, పాస్పోర్ట్ రావటం లేదు కాబట్టి, ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి, ఆయనకి ఎన్ఓసి దొరకట్లేదు కాబట్టి ఆయన విదేశాలకు పోవాల్సిన వాడు వాయిదా పడ్డాడు కాబట్టి ఆ కోపాన్ని దీని మీద చూపిస్తున్నట్టు కనబడుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చూస్తే బాధేస్తుంది. ఒకవైపు వరద, ఇంకోవైపు బురద. వరదనేమో చంద్రబాబు నాయుడు గారు బాగా ట్యాకిల్ చేస్తున్నారు, వరద సాయం అందిస్తున్నారు. 5 లక్షల మందిని 5 రోజుల కాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించి మరి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం ఒకవైపు సాయం చేస్తూ ఉంది. ఇంకోవైపు బురదను మాత్రం ట్యాకిల్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే బురద అదే పనిగా ఇప్పుడు వరదని పనుల్లో బిజీగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి చేసే బురదని కడుక్కోవడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయకపోగా, సహాయక చర్యల్లో పాల్గొనకపోగా, వరద ప్రాంతాల్లో ప్రజలకి అభయం ఇవ్వకపోగా, వాళ్ళ పార్టీ క్యాడర్ని రంగంలో దింపి వరద సహాయ చర్యల్లో పాల్గొనండి అని పిలుపుని ఇవ్వకపోగా ఇంకా ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించే పని చేస్తున్నారు. ఒకవైపు ఏమో 74 ఏళ్ల పెద్ద ఆయన, చర్మ వ్యాధి ఉంది ఆయనకి. ఆయన వయసు 74 ఏళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన నిద్రాహారాలు మాని 24 గంటల్లో 19 గంటలకు పైగా జనం కోసం శ్రమిస్తూ వినాయక చవితి పండుగను కూడా కలెక్టరేట్ లో జరుపుకొని, కలెక్టరేట్ లోనే పండుకొని మోకాల్లోతు పైనటువంటి వరదలోను బురదలోను తిరుగుతూ ఆయన వరద సాయం చేస్తున్నాడు. పడవలెక్కి, జేసీబీలెక్కి, ట్రాక్టర్లెక్కి జనాల దగ్గర డైరెక్ట్ గా పోయి మాట్లాడుతూ సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు వాస్తవానికి చాలా మంది ఫిట్నెస్ సెంటర్లు చేస్తా ఉంటారు, ఫిట్నెస్ కోసం అని చెప్పి చేస్తా ఉంటారు. వాళ్ళలో ఎవరినన్నా 74 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని రోజుకి 19 గంటలు పనిచేయమని చెప్పండి, 2వ రోజే బతుకుంటారు మోనబడి. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 8 రోజులుగా పనిచేస్తా ఉన్నారు, ఇంకా యాక్టివ్ గా పనిచేస్తూనే ఉన్నారు. ఒకటి. రెండోది, చాలా మంది మేనేజ్మెంట్ కోర్సులు చదువుకుంటా ఉంటారు, ఎంబీఏలు, ఎంసీఏలు, తర్వాత మేనేజర్ స్థాయికి ఎదుగుతా ఉంటారు. వాళ్ళు ఎవరినన్నా 5 రోజుల కాలంలో 5 లక్షల మందిని ట్యాకిల్ చేసి సహాయం చేసి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలు చేర్చి సాయం చేయమని చెప్పండి. అది చంద్రబాబు గారు చేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వయసు అంతా చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే 50 ఏళ్ళని దాటుంటారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం ఎంత? 2009లో కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు స్టార్ట్ అయింది. చంద్రబాబు గారి రాజకీయ అనుభవం ఎక్కడ? 1978లో కదా చంద్రబాబు గారు స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1 ముఖ్యమంత్రి. 2వసారి పోటీ చేస్తే 11 సీట్లు వచ్చినాయి ఆ పార్టీకి. 11 సీట్లు అంటే ఆ పార్టీని ఇంకొకసారి గెలిపించొద్దని జనాలు డిసైడ్ అయ్యారు. ఆ పరిస్థితుల్లో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు 164 సీట్లు గెలుచుకొని ఇప్పటికి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి నిధులు చెప్పేవాడయ్యాడా? ఈయన నిజంగా జనం పట్ల అంత ప్రేమ నీకు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు
ప్రభుత్వం సహాయం చేయట్లేదని మీరు అంటున్నారు కదా. నేను బ్రహ్మాజీ ట్వీట్ చేశాను, మళ్ళీ తర్వాత బ్రహ్మాజీ ఏదో నా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాడు. కానీ బ్రహ్మాజీ అకౌంట్ పేరుతో వచ్చిన ట్వీట్ అక్షరాల నిజం. ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, సరే అది ఒప్పుకుందాం. సరే మీకు డబ్బులు ఉన్నాయి కదా, లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, మీ పార్టీ అకౌంట్ నుంచి ఒక 1000 కోట్లు రిలీజ్ చేయండి, మీ పార్టీ క్యాడర్కి పిలిపినివ్వండి, పార్టీ తరఫున మనమే అందరినీ పోయి సహాయం చేద్దాం, ప్రభుత్వాలను వదిలేద్దాం, పార్టీగా మనం సహాయం చేద్దాం అని చెప్పేసి మాట్లాడాడు. అది నిజం 100% నేను అడుగుతున్నా, దేవాల నుంచి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 1 కోటి రూపాయలు పరిహారం చెల్లిస్తానని చెప్పాడు ఎవరి వరస సాయం కోసం. ఏమి ఆ 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారు? ఆ 1 కోటి రూపాయలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వడం ఇష్టం ఉండదు, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేడు. సరే గవర్నర్ గారు అర్థం రెడ్ క్రాస్ ఉంటుంది, రెడ్ క్రాస్ ఏమైనా ఇచ్చాడా? ఇచ్చినట్టు నాకున్న సమాచారం అయితే లేదు, వస్తే న్యూస్ వస్తుంది. తర్వాత ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి ఇవ్వచ్చు, దానికన్నా ఇచ్చాడా? దానికి కూడా ఇవ్వలేదు. దానికి ఇవ్వకుండా రెడ్ క్రాస్ కి ఇవ్వకుండా 1 కోటి రూపాయలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? జనానికి పంచుతానన్న 1 కోటి రూపాయలు ఎక్కడా? పైగా అవి ఎక్కడ నడితే బచ్చసత్యనారాయణ ఉంటాడు, పాల ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ 1 కోటి రూపాయలు పెట్టి పంచామని చెప్తాడు. నేను అడుగుతున్నా బచ్చసత్యనారాయణ గారిని, 1 కోటి రూపాయలు పెడితే ఎన్ని పాల ప్యాకెట్ వస్తే? 1 కోటి రూపాయలు పెడితే ఎన్ని వాటర్ ప్యాకెట్ పంచితే? అన్ని వాటర్ ప్యాకెట్ అనే పాల ప్యాకెట్ మీరు పంచింది ఎక్కడ చెప్పండి, ఎక్కడ చెప్పండి. అంటే మీరు రూపాయలు సహాయం చేయడం ఇస్తున్నాను వాళ్ళు. ఆ 1 కోటి రూపాయల సహాయం కూడా ఎలా చేశారంటే ప్రియాంక, ఆ రోజు నేను వీడియో చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కాదు సహాయం చేయండి, అందరూ సహాయం చేస్తా ఉన్నారు, మీరు వరద ప్రాంతాల్లో పోయి జనాన్ని పరామర్శించి 1 రూపాయి కూడా ఇవ్వకుండా, చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా జనానికి ఏదో మాయమాటలు చెప్పొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని విమర్శించి వచ్చారు. విమర్శల తర్వాత ఇది కీలకంగా సహాయం చేసే సమయం, డబ్బులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ వీడియో బాగా వైరల్ అయింది. తర్వాత అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు. తర్వాత రోజు ఆయన 6 కోట్లు ప్రకటించారు, ఈ 1 కోటి రూపాయలు కూడా సరిపోలేని. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఒత్తి వచ్చి తప్పనిసరి పరిస్థితిలో మనసుకి ఇష్టం ఉన్నా లేకపోయినా 1 కోటి రూపాయలు ఇచ్చాడు. మరి ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ? నేను క్లియర్ గా అదే చెప్పా, జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు కాదు, పోడు కాదు, ఏదో మాట చెప్తాడు అన్నాను. చెల్లికి డబ్బులు ఇవ్వలేక ఇంట్లో నుంచి గెంటేసినోడు, అమ్మకి అన్నం పెట్టలేక ఇంట్లో నుంచి గెంటేసినోడు జనానికి 1 కోటి రూపాయలు ఇస్తాడంటే జనం నమ్ముతారా? జనానికి కూడా క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేవాడు కాదురా స్వామి అని. ఇవాళ నేను క్లియర్ గా చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కనుక పాస్పోర్ట్ వచ్చి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు ఇండియాలోనే ఉండేవాడు కాదు, లండన్ పోయేవాడు. జనం కష్టాలతోని జనం నష్టాలతోని జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. జనం కష్టాలతో నష్టాలతో సంబంధం ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేస్తున్న పని అప్రిషియేట్ చేయాలి. కార్తిక్ గారు ఇక్కడ సచివాలయాల్ని అలానే వార్డు సచివాలయాల్ని ఇంకొకటి ఏంటంటే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక ప్రశ్న సంధించారు. వీరే గనక ఉండుంటే ఈరోజు సహాయ సహకారాల్లో తోడుండేవారు, వీరి మీద మీరు కక్షపూరితమైన వ్యవహార శైలిని మేము చూసాము, అందుకే ఈ రోజు ఈ పరిస్థితి మీకు నెలకొంది అన్న ప్యాటర్న్ లో ఆయన ఒక ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మరి? ఎస్, ఓకే, గ్రామ వాలంటీర్లు లేదా సచివాలయ వార్డు వాలంటీర్లు ఇలా రకరకాలుగా చెప్పారు కదా. సచివాలయ ఉద్యోగులు అయితే ఉన్నారు, ఈ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రియాంక క్లియర్ చెప్తున్నా, వాలంటీర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎవరైతే రిజైన్ చేయలేదు వాళ్ళు ఎవరిని దూరం పెట్టింది ప్రభుత్వం? పార్టీ కోసం పోయినసారి ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ కోసం రిజైన్ చేయబడ్డ వాలంటీర్లను పక్కన పెట్టింది. కేవలం ఆ వాలంటీర్లు ఎందుకు పక్కన పెట్టకూడదు? మరి వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు? వాళ్ళతో ఎవరు రిజైన్ చేయించారు? మళ్ళా ఇదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పార్టీ ప్రచారం చేయాలి. ఎందుకు? నేను క్లియర్ గా ఒక విషయం చెప్తున్నా, వాలంటీర్ వ్యవస్థ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కావచ్చు కాక, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యక్తులు పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి జీతం ఇచ్చింది ప్రభుత్వ అకౌంట్ నుంచి. ప్రభుత్వం ప్రజల నుంచి వదిలేసిన ట్యాక్స్ లో నుంచి వాళ్ళకి జీతాన్ని ఇచ్చింది, 5,000 రూపాయల జీతాన్ని ఇచ్చింది. సరే 5,000 తక్కువే, వాళ్ళ జీవితానికి సరిపోదు, అది పెంచాలి. సరే పెంచకపోగా 5,000 రూపాయల జీతాన్ని 5 సంవత్సరాలు ఇచ్చింది. సరే పోనీ వాళ్ళు ఏమన్నా పర్మనెంట్ గా ఉండనిచ్చిందా? ఎన్నికల టైంలో మీకు 5,000 జీతం ఇచ్చినందుకు మా పార్టీకి మీరు ప్రచారం చేయాలి అని చెప్పింది. ఎన్నికల కమిషన్ చెప్పింది, మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటే ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదు, ఎన్నికల ప్రచారం చేయడానికి వీలేదు, పార్టీకి అనుకూలంగా ఉండడానికి వీలేదు అంటే మీరు రిజైన్ చేయమని వైసీపీ బలవంతం చేసింది. నేను చాలా బయట చూపిస్తాను. దువ్వాడ శ్రీనివాస్ అనే వైసీపీ ఎమ్మెల్సీ మీరు రిజైన్ చేయకపోతే మీ ఉద్యోగాలు ఉన్నామని బెదిరించాడు. అలానే కరణం ధర్మశ్రీ అప్పుడు చోడవరం ఎమ్మెల్యే వైసీపీ, ఆయన బెదిరించాడు. తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు బెదిరించారు. అంబటి రాంబాబు చెప్పాడు, మీరంతా వైసీపీ కార్యకర్తలే, వైసీపీ పార్టీకి రుణం తీసుకోవాలని టైం వచ్చింది, మీరు పార్టీ కోసం ప్రచారం చేయాలని బలవంతంగా రాజీనామాలు ఇచ్చారు.
పేరు నాని రాజీనామాలు చేయించాడు. వాయిస్ రికార్డు కూడా ఉంది, ఇప్పటికీ యూట్యూబ్ దొరికింది. మీరంతా రిజైన్ చేయండి, వృద్ధుని విధానం సత్తా చేసి పెన్షన్ ఇప్పియండి, మీరు వైసీపీ కోర్టు చేపియండి. ఇవన్నీ పేరు నాని చెప్పిన ఆడియో బైట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళతో రిజైన్ చేపించేసి వాళ్ళని రోడ్డు మీద పడేసినోడు జగన్మోహన్ రెడ్డి. ఇలా వాలంటీర్లు రోడ్డు మీద పడేసిన జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వాలంటీర్లు ఎవరు? ఎస్టీలు బీసీలు మైనార్టీలు. అంటే పొద్దున్న వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఏంటి? నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్తాడు. మరి అదే ఎస్టీ బీసీ మైనార్టీ రోడ్డు మీద పడేసావు కదా. నీ పార్టీ కార్యకర్తలుగా వారు ముద్ర వేసావు కదా. నీ పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసిన వారిని, నీ పార్టీకి ప్రచారం చేయటం కోసం రిజైన్ చేసిన వాళ్ళని, ప్రభుత్వ ఉద్యోగం కాదు మా పార్టీ మాత్రమే ముఖ్యం అనుకొని ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసిన వాలంటీర్లతో ప్రభుత్వం ఎందుకు పని చేయించుకుంటది? పని చేయించుకోదు కదా. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఏపీలో నిర్వీర్యం అయిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి, తన రాజకీయ అవసరాల కోసం నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. అనేక మంది యువకుల జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క కంపెనీ తీసుకురాలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు. వాళ్ళ జీతాలు ఎంతండి? వాళ్ళ పాపం వాళ్ళ బతుకులు ఎంతండి? చిన్న జీతాలు. వాళ్ళ జీతాలు 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పెంచలేదు. పైగా 5 జీతాలు ఎట్టిచ్చాడండి ఆయన? ప్రతి 50 ఏళ్లకు వాలంటీర్ పెట్టాడు ప్రియాంక. ప్రతి 50 ఏళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేశాడు ప్రియాంక. ఎంత? 100 రూపాయలు. ప్రతి ఇంటి నుంచి 100 రూపాయలు వసూలు చేశాడు. 50 ఇళ్లకి 100 రూపాయలు. 50 ఇళ్ళు ఇంటూ 100 రూపాయలు ఎంత? 5,000 రూపాయలు చెత్త పన్ను వసూలు చేసి ఆ చెత్త పన్ను వచ్చినటువంటి 5,000 రూపాయలు వాడు జీతంగా ఇచ్చాడు ప్రియాంక. వాలంటీర్ అడిగారు, 5,000 రూపాయలు నువ్వు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అంటే జాయిన్ అయిపోయాం, జీతం పెరిగిద్ది అనుకున్నాము, మా ఉద్యోగం పర్మనెంట్ అయితే అనుకున్నాము, మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మాకు జీతాలు పెంచండి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఏం చెప్పాడు తెలుసా? మీరు చేస్తున్న సర్వీసు, మీరు చేస్తున్న ఉద్యోగం కాదని చెప్పాడు. మళ్ళీ అయ్యే ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. ఇలాంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే బాధేస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీకి అండగా మరొక ప్రశ్న ఏంటి అంటే కనుక, డ్వాక్రా మహిళల దగ్గర నుండి డబ్బులు అడగడం సిగ్గుచేటు అనే విధంగా ఎలా అడుగుతారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అంటే అమరావతి నిర్మాణం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మహిళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈ రోజు జగన్ అడుగుతున్న ప్రశ్నకి ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు మహిళ ప్రియాంక విజయవాడ కష్టాల్లో ఉందంటే మీ వంతుగా వరకు సాయం చేశారు, పంపించారు. అలా చాలా మంది సాయం చేశారు, పంపించారు. దీనికి మహిళ పురుషుడు ఏముంది? ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, సాయం చేయాలని ఎవరు కనిపించినా వాళ్ళు సాయం చేస్తారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లెక్క ఉండలేరు కదా. సాయం చేయాలనే మనసుతో అందరికీ ఉంటది కదా ఎంతో కొంత. వాళ్ళు చేస్తారు. వాళ్ళు డ్వాక్రా మహిళల సామాన్యుల, చిన్నోళ్ళ, చిన్న పిల్లవాళ్ళు. మా అబ్బాయి వయసు చాలా చిన్న వయసు, వాళ్ళు కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బుల్ని వరద సాయం కోసం పంపిస్తానని పంపించాడు. వారి వయసు ఎంత? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? అంటే ఇవాళ చాలా మంది చిన్నపిల్లలు, నీ ఇంటర్వ్యూలో చిన్నపిల్ల కేరళలో వరదలు వస్తే తన కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి నీ చేతిలో ఇచ్చింది. ఆ అమ్మాయి వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? అంటే సాయం చేయటానికి వయసుతో సంబంధం లేదు, సాయం చేయడానికి మనసుతో సంబంధం. ఆ మనసు జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు కాబట్టి ఆయన చేయడు. మరి చేసే వాళ్ళని విమర్శిస్తూ ఉంటాడు. నేను అంటాను, జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు సాయం ప్రకటించాడు కదా, అది పక్కన పెట్టండి. 1 కోటి రూపాయలు అనేది ఒకసారి పక్కన పెట్టండి. వైజాగ్ లో రుచికొండ ప్యాలెస్ ఒకటి కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తన ఉండటం కోసం కట్టుకున్నాడు. అదే గవర్నమెంట్ డబ్బులతో కట్టుకున్నాడు. ఆ గవర్నమెంట్ డబ్బులతో కట్టుకున్న రుచికొండ ప్యాలెస్ లో బాత్రూమ్ కబోర్డు, అంటే ఒక మనిషి బాత్రూమ్ కోసం కూర్చునే కబోర్డు కాస్ట్ ఎంత? 40 లక్షలు పెట్టి కట్టుకున్నాడు. ఆ మొత్తం బాత్రూమ్ కాస్ట్ ఎంత? 2 కోట్ల రూపాయలు. ఏది? ఆయన అభిముఖంగా బాత్రూమ్ లో కూర్చుంటే సముద్రం కనపడాలట, బాత్రూమ్ లో చూస్తే సముద్రం కనపడాలట అభిముఖంగా. అలా 2 కోట్లు ఖర్చు పెట్టుకున్న బాత్రూమ్. అంటే ఒక బాత్రూమ్ కి 2 కోట్లు ఖర్చు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల మంది ఇవాళ రోడ్డు మీద వరద బాధితులు పడితే వాళ్ళకి ఇచ్చిన సాయం 1 కోటి రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఒక బాత్రూమ్ కాస్ట్ ఈక్వల్ టు కూడా 5 లక్షల మంది జనం కాదు, 5 లక్షల మంది జీవితం కాదు, 5 లక్షల కుటుంబాల జీవితం కూడా కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న పాయింట్. కానీ అందరూ అలా ఉండరు ప్రియాంక. 20,000 జీతం వచ్చేవాడు వాడు రోజుకి సాయం చేస్తాడు, 100 రూపాయలు రోజు సంపాదించుకున్న వాడు కూడా వాడి రోజుకి సాయం చేయాలని చూస్తాడు. జనానికి కొంచెం మెచ్యూరిటీ ఉంది. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు 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 అని చెప్పేసి తల్లిని కూడా దూరం పెట్టే మనసత్వాలు ఉండవు.
కార్తిక్ గారు, అయితే మనం చూసుకుంటే కనుక ఇంతకుముందు మీరు విరాళాలు అన్నారు కాబట్టి నేను మరొక పాయింట్ రేస్ చేస్తున్నాను. ఏంటి అంటే 80,000 కుటుంబాలకు మేము సహాయ సహకారాలు అందించాలి, అలానే సరుకులు అందించాలి అని చెప్పిన మీరే ఇంకా 15,000 మందికి ఇవ్వలేకపోయాము అని ఒక సీఎం స్థాయిలో ఉన్న మీరు చెప్పడం ఇది చాలా బాధాకరం అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. అలానే మీది అసమర్థత పాలన, ఇంకొకటి ఏంటంటే లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మీరు ఈ విధంగా ఎలా చెప్తారు అని చెప్పేసి అడిగారు. మరి దీనికేమంటారు? ఇప్పుడు లక్షల కోట్ల ప్రభుత్వానికి బడ్జెట్ ఉంది, సహాయం చేయలేకపోతుంది అనేక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. అవును. సరే, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా లక్షల కోట్లు ఉన్నాయి అనేది మనకు అంతున్న సమాచారం. ఎందుకంటే ఆయనకి 2011లోనే కేసు నమోదైంది. ఏంటంటే ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా అక్రమంగా సూట్ కేసు కంపెనీలు పెట్టి 45,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అనేది సిబిఐ కేసులు, ఈడీ కేసులు పెట్టారు. గవర్నమెంట్ లెక్కల్లోనే 45,000 కోట్లు ఉన్నాయంటే అది గవర్నమెంట్ లెక్కలు దాటితే మార్కెట్ వాల్యూ లక్షల కోట్ల వాల్యూ ఉంటుంది. ఆ రోజుల్లో 45,000 కోట్లు అంటే ఈ రోజుల్లో లక్షల కోట్ల వాల్యూ పెరుగుంటది ఒకటి. తర్వాత రుషికొండ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, తర్వాత హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్, ఇవాళ బెంగళూరు ప్యాలెస్, ఇన్ని ప్యాలెస్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సవినీయంగా మేము మనం కోరుతున్నాం, మీకు ఉక్కు ఫ్యాక్టరీలు ఉన్నాయి, స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, సాక్షి మీడియా ఉంది, పేపర్ ఉంది, అన్ని రకాల బిజినెస్ మీకు ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా మీకు పవర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అదే పవర్ కంపెనీలు ఉన్నాయి. సో ఇన్ని రకాల కంపెనీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. ఒక ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆస్తులు ఉంటాయో ఒక వ్యక్తిగా మీకు అన్ని ఆస్తులు ఉన్నాయి. సో ప్రభుత్వం ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం జనాభా ఈక్వల్ టు వాళ్ళ ఆస్తి ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ ఆస్తి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా. సరే, ప్రభుత్వం చేయలేకపోతుందో చేస్తుందో పక్కన పెట్టండి, వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయలేని కుటుంబాలకు మీరు అందించండి మీ ఆస్తుల నుంచి, మీరు అందించండి మీ వ్యవస్థల నుంచి, మీ కంపెనీ సిబ్బందిని, మీ పార్టీ క్యాడర్ ని, మీ వ్యవస్థలన్నింటినీ కూడా జనం దగ్గర తీసుకెళ్ళి డబ్బులు పంచండి. మీ వ్యక్తిగత డబ్బుల్ని, మీరు సంపాదించుకున్న డబ్బుల్ని, మీరు సూట్ కేసు కంపెనీల ద్వారా సంపాదించుకున్న డబ్బుల్ని పంచండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చెప్పిన ఆస్తులను ఇప్పుడు 2011 నుంచి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు ప్రియాంక, ఈ అదనాలు, అవి అదనంగా ఉన్న ఆస్తులు ఇవన్నీ. ఏదో మన ఇసుక శాండ్ రూపంలో సంపాదించింది, ఏ బ్రాండ్ రూపంలో సంపాదించింది, ఈ ఆస్తుల గురించి నేను చెప్పట్లేదు. 2011లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల ఆధారంగా, ఆయన పెట్టిన కంపెనీల ఆధారంగా చెప్పిన ఆస్తులు మళ్ళా ఈ 2019 నుంచి 2024 వరకు ఆయన ఆస్తులు పెరిగాయి. ఆ ఆస్తుల గురించి నేను మాట్లాడలేదు. 2011లోనే ఆయన మీద ఈడీ, సిబిఐ మోపిన ఆధారాల ఆధారంగా, కేసుల ఆధారంగా, ఆయన చెప్పబడ్డ ఆస్తుల ఆధారంగా నేను ఈ పాయింట్ రేజ్ చేస్తున్నాను.